మాకు రాబడిన సమాచారం మేరకు బేతి యుగంధర్ మునిప్రసాద్ సీనియర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరు, ఇతనికి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే అనే సమాచారం మేరకు ఈరోజు సోదాలు నిర్వహించినాము. ఈ సోదాల్లో ఇతనికి ఒక 2 బిల్డింగ్స్ ఉన్నాయి. ఇది ఒక బిల్డింగు G+3 ఇది. తర్వాత శిఖరా ప్రైడ్లో ఒక డూప్లెక్స్ ఉంది. తర్వాత క్లౌడ్ లైన్లో ఒక ప్లాట్ ఉంది, FL80 ప్లాట్ ఉంది. తర్వాత భార్య పేరు మీద ఒక 4 ప్లాట్లు హౌస్ సైట్స్ ఉన్నాయి. తర్వాత సోదాల్లో ఇంకా ఈరోజు 5,78,000 రూపాయలు క్యాష్ దొరికింది. తర్వాత గోల్డ్ వచ్చి 17 తులాలు దొరికింది. సిల్వర్ 3 కేజీల 300 గ్రాములు ఉంది. తర్వాత పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్స్, పోస్టల్ సేవింగ్ బ్యాంక్స్, సుకన్య సమృద్ధి యోజన, తర్వాత ఇంకా మొదలైనవన్నీ కలిసి ఒక 49 లక్షల విలువ గల పత్రాలు దొరికినాయి. తర్వాత ఒక కారు ఉంది. తర్వాత ఒక స్కూటర్ దొరికింది. ఇంకా ఇంట్లో సోదాలు చేస్తున్నాం. బ్యాంక్ లాకర్ కూడా ఒకటి దొరికింది. అది బ్యాంక్ లాకర్ రేపు, ఈరోజు హాలిడే కదా, రేపు హాలిడే, ఎల్లుండి హాలిడేను, మండే ఓపెన్ చేస్తాం. 4 కోట్ల పైనే ఉంది. తర్వాత ఇది డిఏ తీసుకుంటే ఇతను ఆదాయానికి మించి మాకు ఎఫ్ఐఆర్ టైంకి 143% ఉన్నింది. కానీ ఇప్పుడు ఇంకా కొన్ని అడిషనల్గా దొరికినాయి కాబట్టి ఇది ఇంకా పర్సెంటేజ్ కూడా పెరుగుతుంది. అడిషనల్గా ఎఫ్ఐఆర్ టైంలో మేము 3,50 lakhs వేసినాము. ఇప్పుడు 4 crores అండ్ ఆర్డ్ వస్తుంది. ఓపెన్ మార్కెట్లో మీరే అంచనా వేసుకోవాలి. మేము చెప్పేది లేదు, ఎందుకంటే కరెక్ట్గా అంచనా వేయలేము కదా. డాక్యుమెంట్ వాల్యూస్ ఇవన్నీ గవర్నమెంట్లు రిజిస్టర్డ్ వాల్యూస్. ఎక్కడెక్కడంటే ఈ కర్నూలులో చేసినాము. తర్వాత హైదరాబాద్కి పోయినారు, అది ఇంకా రావాలి. తర్వాత తిరుపతిలో చేసినారు. తిరుపతిలో అంటే ఆఫీసులో అక్కడ ఏం లేవు. ఇక్కడ దొరికినవి ఇవి, ఇంకా అవి రావాలి. అక్కడ ఏమైనా దొరుకుతాయేమో తెలియదు. ఇంకా హైదరాబాద్ పోయిన రాళ్ళు. తర్వాత లాకర్లో ఇంకా ఏమున్నాయో తెలియదు. ఇప్పటి వరకు 4 కోట్ల పైన డాక్యుమెంట్ వాల్యూ, మన రిజిస్టర్ వాల్యూ